మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నారాయణపేట్, మక్తల్, కొసగి, మద్దూర్ మున్సిపాలిటీల పరిధిలో జరిగే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 5,050 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ఎన్నికల బందోబస్తు వచ్చిన పోలీసులకు మంగళవారం రోజు నారాయణపేట్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్లో, మద్దూర్, కొసగి బందోబస్తు పోలీసులకు కొసగిలోని పంచాక్షరి ఫంక్షన్ హాల్లో ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులపై జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 28 రూట్లుగా డివైడ్ చేసి రూట్ మొబైల్స్ ఇన్స్పెక్టర్ సాయి అధికారితో రిజర్వ్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి మొత్తం 800 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. రూట్ మొబైల్ అధికారులు తమకు కేటాయించిన రూట్లలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద రోడ్లలో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చిన్న సంఘటన ఎదురైనా వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిళ్లు, వాటర్ బాటిల్ తీసుకెళ్లడం నిషేధమని, పోలింగ్ బూత్లో సెల్ఫీలు దిగడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని తెలిపారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో 163 BNSS 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరికి బాధ్యత అన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ ఉల్ హక్, సిఐలు శివశంకర్, రవిబాబు, సైదులు, భగవత్రెడ్డి, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన టీం చేయగలుగుతాం. బయట నుంచి కొత్త ఫోర్స్ ఏదైనా వచ్చుంటే వాళ్ళు కూడా చెప్పేది ఏదంటే, ఇక్కడ మీరు కూడా మనకు ఎదురు టీంగా పనిచేయండి, ఖచ్చితంగా విక్టరీ అందరూ ఉంటుంది. అండ్ లాజిస్టికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకోండి, వెళ్ళి నైట్ కూడా పార్కింగ్ దూరంలో చేయించండి. వాళ్ళు నడుచుకొని వస్తారు, లేకపోతే డ్రాప్ చేసి రిటర్న్ వెళ్ళిపోతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే వికలాంగులకైనా లేకపోతే ముఖ్య వాళ్ళకైనా అది డ్రాప్ చేసి వెళ్ళిపోమని చెప్తారు. ఓట్ అయినా అక్కడ కూర్చోబెట్టారు, మళ్ళీ వస్తాడు పికప్ చేసుకొని. అదేమైతుంది అంటే 10 వెహికల్స్ ఉంది అంటే 11 అతనికి అరే అక్కడ పార్కింగ్ ఉందని అక్కడ వచ్చేసాడు. అట్లా 11 వెహికల్స్ అయితే ఇంకా 10 వెహికల్స్ దానికి వచ్చేస్తారు. ఇక్కడ ఆపలేదు, ఇక్కడ స్ట్రెంత్ ఉండదు అక్కడ. సో అక్కడ ఏది లేదంటే అక్కడ అర్థమైంది, అక్కడ ఏమి లేదు, నేను అక్కడ వెళ్ళకూడదు. సో అక్కడ ఏమి లేకుండా చూసుకోవడం మీకే హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇదొకటి పార్టీ రౌడీ జనాలు కూడా అంతే. అంత 10 మంది అక్కడ నిలబడ్డారంటే నేను కూడా నిలబడతానే వెళ్తాడు. అక్కడ ఎవరు లేరంటే సో అతనికి ఆ మూడే రాదు, అక్కడికి వెళ్ళాలనే అనిపించదు. ఓకే కాన్ఫిడెన్స్ జోన్ అని తెలిసిపోతుంది. సో ఈ ఒక బేసిక్. సెకండ్, ల్యాండ్ అండర్ సెన్సిటివ్నెస్. ఎట్లా అక్కడ గుంపుగా వస్తుంటారు, ఇక్కడ కూడా ఎవరు నిలబడుతుంటారు. క్యూలో తప్ప ఎవ్వరు కూడా అక్కడ కనిపించరు. ఓట్లు వేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు చాలా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, అక్కడ వెహికల్ వస్తారు, వాళ్ళు అక్కడే పార్కింగ్ చేసి వెహికల్ అంతా ఒకే దగ్గర ఉంటుంది, వాళ్ళు చుట్టంతా నిలబడుతుంటారు. ఇట్లా చేసుకుంటే ఏమైందంటే ఏదో ఒక మొమెంట్లో వాళ్ళందరూ కూడా జమ అయిపోయి పోలీస్ పేరెంట్స్ వెళ్ళిపోతారు. చిన్న ఇన్సిడెంట్ అయితే. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరిని కూడా అక్కడ జమ కాకుండా ప్రివ్యూస్లో లోపల ఎవరు లేకుండా వాట్స్లో ఉండొచ్చు, కలాంతలా ఉండొచ్చు, వాడిని డ్రాప్ చేసి అది రిటర్న్ వెళ్ళిపోవడం, వాళ్ళు వీల్ చేయలేదు. అది అక్కడ ఏమి పరపడదు. బట్ మీరు డ్యూటీ ఉన్నప్పుడు ఆ బూత్ దగ్గర, బూత్ ముందు, ఆ కార్యకర్తల ముందు మీరు ఏదో పార్టీ గురించి మాట్లాడినప్పుడు ఆ పర్సనల్ ప్రిఫరెన్స్ అనేది కనపడుతుంది. మనమంతా ఓటేస్తాం, మనకన్నీ ఓటింగ్ రైట్స్ ఉన్నాయి, మనకేదో ఒక పార్టీ ప్రిఫరెన్స్ ఉంటుంది. అయినా కానీ యూనిఫామ్ వేసుకొని డ్యూటీలు ఉన్నప్పుడు మనకి ఏ ప్రిఫరెన్స్ ఉండకూడదు. మనం క్లియర్ కట్గా మన ప్రిఫరెన్స్ ఒకటే, రూల్స్, లా, ఈ రెండే మన ప్రిఫరెన్స్. దాన్ని కాపాడడానికి మనము డ్యూటీ ఏముందో అది ఖచ్చితంగా మీరు అందరూ చేయాలా. సో ఇదే డిఫరెన్స్ దానికి దీనికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా టౌన్ ఏరియాలో మొబైల్స్ ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉంటే మొబైల్స్, బట్ టౌన్ ఏరియాలో కనెక్టివిటీ ఎక్కువ, ఇమీడియట్ అప్లోడ్ అయిపోతాయి. సో మనం చేసిన చిన్న మిస్టేక్ అది అశ్వమతాల్లో లేకపోతే జాబ్ ఎన్నికలంటే ఇంకా ఇట్లా అయింది అట్లా అయింది, ఈ పార్టీ వాళ్ళు
సపోర్ట్ చేశారనేది మనకు తెలియకుండా న్యూస్లో వచ్చేస్తాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా పనిచేయాలా. అండ్ ఎలక్షన్ కమిషన్ ఒక వాచ్మెన్ ఉంటుంది, అన్ని వీడియోలోకి ప్రాపర్గా చెప్తుంటుంది, ఇది చూసుకోవాలి ఒకటి.